శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. అంటే శ్రీ పాతపాడేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు. ఎటువంటి సమస్యలు అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సమస్యలు, ఇలా ఏ సమస్య కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. మన గురువుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా అనివార్యంగా డబ్బు వనరులు అయితే కనిపించవచ్చండి. మీ సంచరణశీలత వలన కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. కానీ అతి త్వరలో నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థిక నష్టం అయితే ఎదురు కాబోతుంది. కాబట్టి ప్రతి నిర్ణయానికి ముందు సరైన సమాచారం సేకరించండి. కుటుంబ వాతావరణంలో చర్చలు మరియు సంభాషణ జరగవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం సాధ్యమవుతుంది. అయితే మీరు చాలా మాట్లాడే స్వభావం వల్ల అనవసరమైన వాదనలో చిక్కుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మౌనం ధరించాలో తెలుసుకోవడం ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ సంభాషణ కుశలత వలన సామాజిక జీవితంలో ప్రగతి సాధించవచ్చు. అయితే అతిగా నమ్మకం వల్ల కొత్త స్నేహితులను మోసం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మకుండటం అయితే మంచిదండి. దాంపత్య జీవనంలో భాగస్వామితో మంచి సంభాషణ జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ మీరు చాలా మాట్లాడే స్వభావం వల్ల భాగస్వామికి అసహనం కలిగించవచ్చు. కాబట్టి ఇతరుల భావాలకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఆరోగ్యము సాధారణంగా మంచిగానే ఉంటుంది. అయితే నరాల ఒత్తిడి వలన చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలపై దృష్టి సారించడం అవసరము. అధికారులు వ్యవహారాలతో జాగ్రత్తగా నిర్వహించాలి. మీ సంభాషణ నైపుణ్యం వలన వారిని సులభంగా ప్రభావితం చేయవచ్చు. అయితే అతిగా మాట్లాడడం వలన మీరు అనవసరంగా రహస్యాలు బహిర్గతం చేయవచ్చు. కాబట్టి తప్పనిసరి అయినప్పుడు మాత్రమే మాట్లాడడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికతలో రేపటి రోజున కొత్త ఆలోచనలు రావచ్చు. వివిధ ఆధ్యాత్మిక మార్గాలను అన్వేషించవచ్చు. అయితే ఒకేసారి అనేక మార్గాలను అనుసరించడం వల్ల గందరగోళం ఏర్పడబోతుంది. కాబట్టి ఒక నిర్దిష్ట మార్గంపై దృష్టి పెట్టడం మంచిదండి. ఆనందం కోసము స్నేహితులతో కలిసి గర్వపడే ఉత్తమం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆనందం అయితే రేపటి రోజు మీకు లభించబోతుంది. కానీ మీరు ఒక పని మీద దృష్టి పెట్టకుండా అన్ని పనుల మీద దృష్టి పెట్టడం వల్ల మీకు కొంత మానసిక ఒత్తిడి అయితే కలిగే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. అయితే మీరు అతిగా సామాజికత వలన అలసట మరియు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సమయం నిర్వహణపై శ్రద్ధ వహించాలి. ఆఫీసులో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది. మీ సంభాషణ నైపుణ్యాలు మీకు ప్రయోజనపడబోతున్నాయి. అయితే సహోద్యోగులతో అనవసరమైన చర్చలు ఏర్పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. పనిపై దృష్టి పెట్టడము ముఖ్యము. కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక వేసేసినట్లయితే విజయవంతమవుతాయి. మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉందండి. అయితే ప్రణాళిక కోసం లోపం వలన కార్యక్రమాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమన్నమాట. చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటు అవుతుంది. క్రీడల్లో పాల్గొంటే మీరు చూపే చురుగ్గా ఉండే స్వభావం మీకు ప్రయోజనపడుతుంది. కానీ పోటీ సమయంలో అతి ఆతృత వల్ల తప్పులు జరగడం సహజం. మానసిక శాంతిని కాపాడుకోవడం అనవసరము. ఈ రోజుల్లో గొడవలు ప్రధానంగా మానసిక ప్రశాంతత కాపాడడం అవసరం అండి. ప్రధానంగా మీరు చేసి అతిగా మాట్లాడడం రావచ్చు. ఎవరితో అయినా వాదనలు ఈడ్చుకుపోకుండా ఉండడం అయితే మంచిది. మాటలకు మాటలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరము. ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అశ్రద్ధ వలన చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి. గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు, ప్రత్యేకించి మాటల ద్వారా చేసినవి రేపటి రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దాన్ని ఒప్పుకొని దాని నుండి నేర్చుకునే ధైర్యం చూపించండి. కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు. మీ సంభాషణ సామర్థ్యము మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతుంది. అయితే మీ నిర్ణయాలు ఇతరులకు అస్థిరంగా అనిపించకుండా జాగ్రత్త వహించండి. స్థిరత్వంలో కూడిన దృఢత్వం ముఖ్యం.
మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి. ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుందన్నమాట. కానీ ఇతరులను పూర్తిగా మీరు నమ్మకంతో వ్యవహరించడంతో మరింత జాగ్రత్త అవసరం అండి. ప్రపంచం నమ్మకానికి అర్థమైంది కాదని గుర్తుంచుకోండి. సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలున్నాయి. మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి. అయితే మీరు గురించి పసికట్టలేని అవ్వడం వల్ల మీ మానసిక బాధ కలిగించవచ్చు. నిర్లక్ష్యం చేయడం నేర్చుకోండి. వ్యవహారాలు నిర్వహించే నైపుణ్యము రేపటి రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ చట్టపరమైన ఒప్పందాల్లో చిన్న తప్పిదాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవండి. సంస్కృతి మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది. పెద్దల సలహాలు విలువైనవి. అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్ధికి అడ్డు రావచ్చు. పురాతనము మరియు నవీనంలో సమతుల్యత కోరుకోండి. ప్రేమ సంబంధాల్లో నిజాయితీ మరియు నిష్కాపట్యము అత్యవసరము. భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది, కానీ అనుమానాలు మరియు రెవెనెస్ వల్ల సంబంధాలు విషమిస్తాయి. విశ్వాసం అనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది. సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్ధత అవసరము. మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనం ఇస్తుంది. అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుందండి. శాంతంగా మరియు నమ్మకంగా ఉండటం అయితే నేర్చుకోండి. సృజనాత్మకతకు సంబంధించి పనులు చేయడానికి రేపటి రోజున చాలా అనుకూలమైంది. మీకు కొత్త ఆలోచనలు రావచ్చు. అయితే ఆలోచనలు ఆచరణపెట్టడంలో వెనుకంజ వేస్తే అవి వ్యర్థమవుతాయి. సమయానికి సరైన చర్య తీసుకోవడం ముఖ్యం. పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలితమిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచేయండి. అయితే పరిశ్రమలో మార్పులను అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేస్తే మీకు నష్టం వాటిల్తుంది. కాలానికి అనుగుణంగా మార్పు చెందడం నేర్చుకోండి. మీరు ఇతరులను ప్రేరణ కాగలరు. మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఇతరుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు రావచ్చు. సలహా ఇవ్వడము మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసుకోండి. పర్యటనలకు వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి సమయము. ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు ఆనందాన్ని ఇస్తాయి. అయితే ప్రయాణ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనంద యాత్ర కాస్త విషాదయాత్రగా మార్చవచ్చు. అయితే మీ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి రేపటి రోజు చాలా మంచి దినమండి. మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు సాగవచ్చు. అయితే ఇతరుల ప్రతిభను చూసి ఓడిపోకుండా మీరు ప్రయత్నించాలి. మీ సొంత మార్గంలో మీ వ్యక్తిత్వం యొక్క లక్షణము సంచారశీలత మరియు సంభాషణ నైపుణ్యము ఇది మిమ్మల్ని అనేక రంగాల్లో కూడా విజయవంతం చేస్తుంది. అయితే మీరు అలా మాట్లాడే స్వభావం వల్ల ఇతరులు మిమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం జరగవచ్చు. అవసరమైనప్పుడు మౌనం ధరించడం నేర్చుకోండి. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు రేపటి రోజు మీకు లభించవచ్చు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది. కానీ గత విజయాలపై నిద్రించకుండా భవిష్యత్తు కోసము కృషి చేయడం కొనసాగించండి. సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త స్నేహాలు స్థిరమైనవి కావచ్చు. అయితే సామాజిక ఈవెంట్లలో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకోండి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తే నిరాశ కలుగుతుందండి. నెమ్మది మరియు స్థిరత్వంలో ముందుకు సాగండి. కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే కుటుంబంలోని చిన్నపిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు. కెరీర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది. ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చు. అయితే కెరీర్ మార్పు గురించి ఆలోచించినట్లయితే రేపటి రోజు మీకు అది సరైన సమయం కాదైతే ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి. మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అయితే గతంలో జరిగిన నెగిటివ్ ఘటనలకు గుర్తుకు వచ్చి మిమ్మల్ని బాధించవచ్చు. ఆలోచనలను నియంత్రించుకోవాలి. మనసులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం మరియు దేవుణ్ణి స్మరించడం చేయండి. అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు అరాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవడము కష్టమవుతుంది. అవి ఎలా నిర్లక్ష్యం చేయాలో నేర్చుకోవాలి. మీ సంకల్పం రేపటి రోజున బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం అండి. అయితే మీ సంకల్పం ఇతరులకు హాని కలిగించే రూపం దాల్చకుండా చూసుకోవాలి. దృఢత్వంతో కూడిన దయ ముఖ్యం. వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్ చేయడానికి రేపటి రోజున మంచి దినం. కొత్త కలెక్షన్లు మీకు ఉపయోగపడతాయి. కానీ నెట్వర్కింగ్లో ఎవరికి ఎంత మాత్రం నమ్మకం వచ్చేస్తారో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం తప్పించుకోండి. చట్టపరమైన సమస్యల్లో రేపటి రోజున జాగ్రత్త అవసరము. ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చేయవచ్చు. ఏదైనా సంతకం చేయడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి. ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయము. ఇంటి వాతావరణంలో మార్పులు మీకు సంతృప్తిని ఇస్తాయి. అయితే ఇంటి సంస్కరణలో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటానికి
ప్రయత్నించాలి. బడ్జెట్లో ఉండటం ముఖ్యమండి. పని ఒత్తిడి ఈ రేపటి రోజున ఎక్కువగా ఉండవచ్చు. డెడ్లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి. ఈ ఒత్తిడి నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యకత విరామాలు తీసుకోండి. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు లభిస్తాయి. మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశం ఉంది. అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఇది ఆధ్యాత్మికత యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదండి. కళాత్మక యాక్టివిటీలో పాల్గొనడానికి రేపటి రోజున చాలా అనుకూలమైంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మానసిక శాంతిని కలిగిస్తుంది. ఇవి కానీ కళలో పూర్తి సంపూర్ణ కోసము అతిగా ముఖ్యం అంటే శుభకార్యాలు చేయడానికి రేపటి రోజున అనుకూలమైంది. ఇవి మీకు మరియు మీ కుటుంబానికి మంచి చేస్తాయి. అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరాలకు బదులుగా భక్తి మరియు నమ్మకంపై దృష్టి పెట్టండి. బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యమని తెలుసుకోండి. రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఎక్కడో కొంచెం ప్రతికూలమైన సమయం అయితే కనపడుతుందండి. అందుకోసం మీరు ఈ నవరాత్రిలో 3వ రోజు కాబట్టి చక్కగా మీరు అమ్మవారిని పూజించడం వల్ల మీకు అండగా కూడా అనుగ్రహం అయితే ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.